ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ నిత్యము తన దూతలను కావలి ఉంచి మనల్ని ఎంతగానో భద్రపరుస్తున్న దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, మన దేవుడు నిత్యము ప్రేమించేవాడు, అలానే ఆయన మనలను చూస్తున్న దేవుడు. ఈరోజు మనం అనుకుంటాం, మన పక్కన ఎవరూ లేరు కదా, నన్నెవరు చూస్తున్నారులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చూడండి, ఎవరు చూస్తున్నా చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకొనకపోయినా, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. మనం వేసే ప్రతి అడుగు ఆయనకు తెలుసు. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని. చూడండి, ఆయన తనను చూస్తున్నాడన్న విషయం యోబు గారికి తెలుసట. అంటే ఆయన ప్రజలను నిత్యము కూడా చూస్తున్న దేవుడు. మనం పడుతున్న ఇబ్బందిని చూస్తున్నాడు, మనకున్న సంతోషాన్ని కూడా చూస్తున్నాడు దేవుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను ఎందుకు చూస్తాడండి, దేవుడు అసలు నన్ను పట్టించుకుంటాడా, ఇన్ని కోట్ల మంది ప్రజలున్న ఈ భూమి మీద దేవుడు నన్ను పట్టించుకుంటాడంటారా అనుకుంటూ ఉంటారు. కొంతమంది పాపములు చేస్తున్నప్పుడు నన్నెవరూ చూడట్లేదు కదా అని అనుకుంటూ ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరి హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు. ఈరోజు యోబు గారు మాట్లాడుతూ, ఆయన నన్ను పరిశోధించినప్పుడు నేను సువర్ణము వలె కనబడతాను అంటున్నారు. సువర్ణము అనంటే మేలిమి బంగారం కదా. ఆయన హృదయాన్ని పరిశీలించినప్పుడట, ఏ తప్పు ఏ పాపము లేకుండా తన యొక్క హృదయం, తన యొక్క జీవితం, తన యొక్క ప్రవర్తన సువర్ణము వలె కనబడుతుందట. ఈ మాట చెప్పాలంటే ఎంతో ధైర్యం కలిగి ఉండాలండి. మనం ఆ మాట చెప్పగలమా? ఈరోజు ఇప్పటికిప్పుడు దేవుడు మనలను పరిశీలిస్తే, మనలను పరిశోధిస్తే సువర్ణము వలె మన జీవితాలు, మన ప్రవర్తన కనబడతాయా? ఇది మనం ఎంతగానో మన హృదయాలను పరిశీలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లోకంలో పాపము విస్తారమైపోయి ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం మోడుబారిపోయి నల్లబారిపోయింది. ఈరోజు సువర్ణము వలె, మేలిమి బంగారు వలె ఉండవలసిన మన హృదయాలు, మన జీవితాలు ఆ బంగారానికి మకిలి పట్టేసి, మస్టు పట్టేసి, పాపము పట్టి నల్లగా మారిపోయినాయి. ఆ పాపాలను కడుక్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి నీ పాపాలు ఎక్కడ కడగబడతాయి? నీ దోషాలు ఎక్కడ కడగబడతాయంటే, అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనము మన హృదయాలను, మన యొక్క జీవితాలను పరిశుద్ధపరచుకోగలం. యోబు చెప్తున్నట్లు మనము కూడా ధైర్యంగా చెప్పాలి, దేవా, ఇప్పటికిప్పుడు నీవు నన్ను పరిశోధిస్తే నేను నీకు సువర్ణము వలె కనబడతాను అని ప్రార్థనలో మనము ధైర్యముగా చెప్పే విధంగా ఉండాలి. సాక్ష్యాన్ని నిలబెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఇది ప్రస్తుత రోజుల్లో మనకి చాలా అవసరం అండి. మన హృదయం అంతా పాపముతో నిండిపోయి, దోషములతో నిండిపోయి, ప్రార్థన లేని జీవితం, వాక్యము లేని జీవితం, దేవుడే లేని జీవితాన్ని ఎంతోమంది జీవిస్తున్నారు. ఈరోజు మన హృదయాల్ని పరిశీలించుకొని, మన హృదయాలను మార్చుకొని, యేసు రక్తము ద్వారా మనము కడుక్కొనగలిగితే, పరిశుద్ధపరచుకోగలిగితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. నిత్యరాజ్యంలో వారసులుగా మనం చేర్చబడతాం. ప్రైజ్ ద లార్డ్.